హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎంత మేరకు వర్షాలు కురుస్తాయి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక వివరాలు అయితే చూద్దాం. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో ఈ రోజు తుఫానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనుంది. తర్వాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కేపు పరాల మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వెదర్ అప్డేట్ పరిశీలిస్తే రాష్ట్రంలో ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.